ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. నటించిన మనకి కంగువ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ముందుగా మా ఛానల్ చూసేవాళ్ళు చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మనకు 2 నిమిషాల 35 సెకండ్తో హీరో డైరెక్టర్ శివ అండ్ టీము మనకి రిలీజ్ చేశారు. ఈ కంగువ మూవీకి వచ్చేసి స్పెషల్ ఉంది. ఏం స్పెషల్ అంటే అసలు సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమా. ఇంతవరకు సూర్య ఎప్పుడు కమర్షియల్ సినిమా, మాస్ సినిమాలు మాత్రమే చేసేది. ఈ కోవలో ఇటువంటి సినిమా రాలేక సూర్య నుంచి. అయితే సూర్య నటించిన 42వ చిత్రంగా మనకి కంగువ రిలీజ్ అవుతుంది. బహుభాషా చిత్రం అంటే దాదాపు 10 భాషల్లో రిలీజ్ అవుతుంది. 10 భాషల్లో రిలీజ్ అవుతుంది. అయినా సరే ఆ టైటిల్ని అదే టైటిల్ అన్ని భాషల్లో మనకి కంగువ టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ వచ్చేసి చాలా బాగుంది, మామూలుగా లేదు. అయితే ఈ ట్రైలర్ గమనిస్తే నాకు ఏమనిపించింది అంటే రెండు తెగల నాయకులు కొట్టుకుంటున్నట్టు మనకి ట్రైలర్లో చూపిస్తున్నారు. ఒక తెగ నాయకుడు వచ్చేసి బాబీ డియోలు, రెండో తెగ నాయకుడు వచ్చేసి కంగువ. ఇద్దరి మధ్య వారు బావులు ఉండబెట్టేది. ఇంతవరకు నేను అంత ఎఫెక్ట్స్ కానీ అంత వారు కానీ ఈ సినిమా నేను చూస్తాను ట్రైలర్ చూస్తాను, నాకు 3వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్టే ఉంది ఆ ట్రైలర్. అలా నరుక్కోవడం కానీ, ఆ సముద్రంలో చేతులు పడిపోవడం కానీ అసలు మామూలు లేదు. ఆ ట్రైలర్ అలా ఉందన్నమాట. సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ ట్రైలర్గా నిలిచిపోతుంది ఈ ట్రైలర్ వచ్చేసి. దేవిశ్రీ ప్రసాద్ అసలు మంచి ఛాన్స్ కొట్టేశాడు అనమాట. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ సినిమాలో తర్వాత 10 భాషలో రిలీజ్ కాబోతున్న సినిమాకి వచ్చేసి మ్యూజిక్ అందిస్తున్నారంటే మామూలు కాదు దేవిశ్రీ ప్రసాద్. అసలు చించి పడేస్తాడు అనమాట. నాకు తెలిసి ట్రైలర్లోనే ఇంత హైప్ క్రియేట్ చేశాడు. బీజిఎం కానీ, అని వచ్చే టైటిల్ పడేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, నాయక అని వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ట్రైలర్లోనే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎంత బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎంత బీజిఎం ఇచ్చాడంటే ఇక సినిమాలో ఏ విధంగా ఉండబోతుందో మనం చూడొచ్చు అన్నమాట. మామూలు లేదు. అయితే నాకు వచ్చేసి సూర్యతో ఒక డైలాగ్ అనిపించారు. ఏంటంటే నీ రక్తం నా రక్తం వేరేరా అన్న డైలాగ్ అనిపించారు. అంటే నాకు తెలిసి ఇద్దరు అన్నదమ్ములు అన్నట్టు నాకు అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది. ఇద్దరు అన్నదమ్ములే ఒకవేళ ఇద్దరి మధ్య వారు నడుస్తుంది అని అనిపిస్తుంది. అయితే ట్రైలర్ గమనిస్తూ వచ్చేసి ఇద్దరు కొద్దిగా అంత సెంటిమెంట్ కూడా ఉంటుందని అనిపిస్తుంది. సినిమాలో సెంటిమెంట్ కూడా ఉండబోతుంది అనిపిస్తుంది నాకు. కామెడీ అయితే కొద్దిగా కామెడీ ఉండదు అనుకుంటున్నా. ఈ సినిమా వచ్చేసి ట్రైలర్ అలా ఉంది, మామూలు లేదు, చించిపడేసింది అనమాట. దేవిశ్రీ ప్రసాద్ అయితే చించిపడేసిండు, మామూలు లేదు. ఇప్పటివరకు ఏ సినిమాకి అంత మ్యూజిక్ ఈ సినిమాకి ఇచ్చాడు అనిపిస్తుంది. అసలు సూర్య ఆ యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్ అసలు మామూలు లేదనిపిస్తుంది. ట్రైలర్లో అంత అరాచకం ఉంది అన్నమాట. ట్రైలర్లో అసలు సినిమా నాకైతే చూడాలనిపిస్తుంది, మామూలు లేదు. ట్రైలర్లో దిశ పటాని, దీనికి హీరోయిన్ వచ్చేసి దిశ పటాని. అసలు ఇంకా బాగుంటుంది అనమాట సినిమా వచ్చేసి. చూడాలి. మనకి అక్టోబర్ 10వ తారీఖు రిలీజ్ కాబోతుంది. దసరాకి కానుక మనకి రిలీజ్ కాబోతుంది. 2 తెగల మధ్య వారు అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ సినిమాలో చూపించాడు. అరాచకం అనమాట. ఆ కంగు అంటే ఎంత పరాక్రమవంతుడు, అగ్నిలా దహించేవాడు అనమాట ఈ సినిమా. అలా ఉంది సూర్య క్యారెక్టర్. అయితే మళ్ళీ అసలు మొసల్ షాట్ ఉందయ్యా భయ, మొసల్ని వెనకమాల కూర్చోబెట్టుకుని లేపుతున్న నెలలోంచి అసలు ఆ షాట్లో బీజం ఎలా ఉంటుందో అని ఊహించుకోవాలి. అలా ఉంది మొసల్ షాట్. ముసలిని ఎత్తుకొని అసలు నీళ్ళలోంచి లేచేటట్టు సూర్య యాక్టింగ్, ఆ ముసలి షాట్ భయ ఇరగదీసేటట్టు ఉంది సినిమాలో. చూడాలి మరి ట్రైలర్. నాకైతే సూపర్ పిచ్చి నచ్చేసింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.